కోనసీమ అనగానే మొదటగా గుర్తొచ్చేది పచ్చని వాతావరణం, గోదావరి పరవళ్లు, ఆకాశాన్ని తాకే పచ్చటి కొబ్బరి చెట్లు. మరీ ముఖ్యంగా ఇక్కడ ప్రజలకు కొబ్బరి సాగే ప్రధాన జీవనాధారం. అలాంటి కోనసీమకు తమిళనాడు నుంచి కొబ్బరికాయలు దిగుమతి అవుతున్నాయి. మార్కెట్లో ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల కారణంగా వ్యాపారులు తమిళనాడు వైపు మొగ్గు చూపుతున్నారు. కోనసీమ మార్కెట్లో ప్రస్తుతం 1000 కొబ్బరికాయల ధర 16,000 నుంచి 17,000 పలుకుతోంది. తమిళనాడులో 13,000 నుంచి 14,000 పలుకుతుండడంతో వ్యాపారులు కొబ్బరికాయలను దిగుమతికి మక్కువ చూపుతున్నారు. అలా దిగుమతి చేసిన కొబ్బరికాయలను వ్యాపారులు అటకలపై నిల్వ చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అయ్యే కొబ్బరికాయ నాణ్యత కొంచెం తక్కువగా ఉంది. అంటే కొంచెం అన్మెచ్యూరిటీ పర్సంటేజ్ కూడా 10% ఉండడంతో మరియు రేటు కూడా అధికంగా ఉంది. అధికంగా అంటే ప్రతి 1000 కాయ 17,000 వరకు రైతు దగ్గర రేటు ఉంది. ఇప్పుడు ఈ నెలలో అందరూ అటక్కి పోయడం అనేది ఒక సాంప్రదాయంగా ఎప్పుడూ ఉంటుంది. దీన్ని 17,000 రూపాయల దగ్గర ఉన్న కొబ్బరికాయని అటక్కి పోయడానికి 20,000 రూపాయల వరకు కెడుతుంది. ఈ కారణం చేత మన రాష్ట్రం కన్నా తమిళనాడు రాష్ట్రంలో రేటు తక్కువగా ఉండడంతో అక్కడి నుంచి కొనడానికి వర్తకులు, రైతులు కూడా దాని మీద మక్కువ చూపి అక్కడికి చాలామంది వర్తకులు కొనడానికి, ఖరీదు చేయడానికి వెళ్ళారు. మరియు కొంతమంది కూడా ఇక్కడ సరుకులు వచ్చి అటకలు పోస్తున్నారు. అక్కడ నుంచి వచ్చే కొబ్బరికాయ ప్రతి 1000 కొబ్బరికాయ 14,000 వరకు కెడుతుంది. ప్లస్ వాళ్ళకి ఒలుపు ఖర్చులు ఏమీ ఉండవు. ఇంకా డైరెక్ట్గా అటక పోయడానికి అనుకూలంగా ఉండడంతో అక్కడ మక్కువ చూపుతున్నారు.